ప్రైజ్ ద లార్డ్ అండి. వెల్కమ్ టు యెహోవా షాబోత్. ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. ఈ మధ్య కాలంలో ప్రేయర్ కమిట్మెంట్స్ ఉండటం వల్ల, కొన్ని వర్క్స్ ఉండటం వల్ల వీడియోస్ చేయడం అయితే తగ్గించాను. అప్పుడప్పుడు చిన్న చిన్న షార్ట్స్ రూపంలోనే ముందుకు వచ్చాను. ఇలాంటి ఫుల్ లెంత్ వీడియోలు అయితే మీ ముందుకు రావడానికి చాలా టైం పట్టింది. ఇంతకాలం తర్వాత మరలా మీ ముందుకు రావడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి నేను ఆయనకే వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు వీడియోలో నేను ఒక ప్రబుద్ధుల్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఇలాంటి ప్రబుద్ధులు ఏంటంటే, వాళ్ళు చేస్తున్న వీడియోస్ తో జనాల్లోకి ఒక టైప్ ఆఫ్ హేటరింగ్ ని నింపుతూ చెర్రీ పికింగ్ అని ఇంగ్లీష్ లో అంటారు. అంటే సెలెక్టివ్ గా 1-2 వచనాలను తీసుకుని ఆ వచనాన్ని బట్టి ఒక మనిషి ఆర్ ఒక క్యారెక్టర్ మొత్తానికి పులుమేసేటువంటి అజ్ఞానంలో ఉండేటువంటి అవివేకం, అలాంటి వాడే ఇతను అన్నమాట. ముందుగానే డిస్క్లైమర్ ఇస్తున్నాను, ఈ వీడియో ఇట్లాంటి వారి కోసమే. నా ప్రియ సహోదరులు, నా స్నేహితులైనటువంటి నా హైందవ సహోదరులు ఎవరు చూస్తే ఇది మీకోసం కాదు. నేను మిమ్మల్ని టార్గెట్ గా పెట్టుకుని చేయలేదు. మై టార్గెట్ ఈస్ దీస్ టైప్ ఆఫ్ బ్రెయిన్ వాష్డ్ పీపుల్. సో ఇతని వీడియో చూద్దాం. అసలు ఇతను ఏం చేయాలనుకుంటున్నాడంటే, చూడండి, ద టైటిల్ ఇట్ సెల్ఫ్ సేస్ రామా వర్సెస్ జీసస్. నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, నిన్ను ఎవరు చేయమన్నాడు ఈ వీడియో? ఈ మధ్య కాలంలో హైందవ సమాజాన్ని, క్రైస్తవ సమాజాన్ని మధ్యలో కొంత అశాంతి అనేది నెలకొంది. వారు మా స్వార్థను అడ్డగిస్తున్నారు. మేము వాళ్ళ పుస్తకాల్లో ఉన్నాయి కూడా తీసి బయట పెడతాం. బట్ మేము ఏనాడు హైందవ సహోదరుని పల్లెత్తి మాట అనలేదు, దుర్భాషలాడలేదు. కానీ ఇన్స్టాగ్రామ్ పోస్టులో గానీ, యూట్యూబ్ పోస్టులో గానీ క్రిస్టియన్ కాంటెంట్ కిందకెళ్తే మేము సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం అన్న వాళ్ళందరూ ఎంత నీచంగా దుర్భాషలాడుతున్నారు, పరుష పదాలు వాడుతున్నారో మీరు చూసుకోవాలి. మా క్రైస్తవుల్లో కూడా అలా దుర్భాషలాడే వాళ్ళు లేకపోలేదు. ఇలాంటి ప్రబుద్ధులు ఏం చేస్తారంటే, ఇంకా హేట్రేట్ ని పెంచడానికి ఇట్లాంటి యూజ్లెస్ వీడియోస్ చేస్తూ ఉంటారు. అసలు ఇతను ఏమన్నాడంటే, రాముడి లైఫ్ ని జీసస్ లైఫ్ కంపేర్ చేస్తూ కుటుంబ విలువల గురించి, కుటుంబానికి రాముడు ఇచ్చిన విలువ ఏంటి, జీసస్ క్రైస్ట్ ఇచ్చిన విలువ ఏంటి, ఫలానా సిచ్యువేషన్ లో జీసస్ క్రైస్ట్ ఎలా రియాక్ట్ అయ్యాడు, రాముడు ఎలా రియాక్ట్ అయ్యాడు, యేసుక్రీస్తు శిష్యులు ఎలా రియాక్ట్ అయ్యారు, రాముడి యొక్క శిష్యులు కాదు కానీ ఓకే ఆ టైంలో హెల్ప్ చేసినటువంటి వానర్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళ గురించి ఎందుకు అంటే వాళ్ళ యొక్క గురువుని బట్టే కదా వీళ్ళు ఇంపాక్ట్ అయ్యేది, ఎంకరేజ్ చేయబడేది. అలాంటి లాజిక్స్ తీసుకొచ్చి ఇట్లాంటి యూజ్లెస్ వీడియోస్ అయితే చేశారు. ఈ వీడియో అతను కనుక చూస్తుంటే, బ్రదర్ నేను అడుగుతున్నాను, నేను చెప్పేవి నీ వీడియోలో ఎందుకు చూపించలేదు? ఇప్పుడు నేను చెప్తా కదా వీడియోలో, అవి నువ్వు నీ వీడియోలో ఎందుకు చూపించలేదో నాకు సమాధానం మరలా వీడియో నన్ను మెన్షన్ చేయి, నేను ఖచ్చితంగా మళ్ళా నీ వీడియో చూస్తాను. ఫస్ట్ థింగ్, రాముడు కుటుంబానికి ఇచ్చిన విలువ అని చెప్తూ అయోధ్యకాండ 18 సర్గ అలాగే 103 సర్గలు చూపించి ఈ ప్రబుద్ధుడు ఏం చేశాడంటే, రామాయణం అయోధ్యకాండ 18వ సర్గలో సిచ్యువేషన్ ని 2వ శ్లోకాన్ని తీసుకుని వచ్చి అక్కడ రాముడు దశరథ మహారాజుకు అలాగే తన పినతల్లి అయినటువంటి కైకేయికి కూడా పాదాభివందనం చేశాడు అని చెప్తూ వచ్చావు. వండర్ఫుల్, మంచిది. అలాగే 103వ సర్గ చూపించి, ఇదిగో రాముడు తన తండ్రి అయిన దశరథ మహారాజు చనిపోయిన తర్వాత తన వనవాసంలో ఉన్నప్పటికీ తండ్రి పట్ల గౌరవం కలిగి ఒక పుత్రుడు చేయవలసినటువంటి కర్మకాండాలన్నిటిని నిర్వహించాడు అని చూపించావు. వెరీ గుడ్, ఇది బానే ఉంది. దీనికి కౌంటర్ గా నువ్వేం చూపించావంటే, బైబిల్ గ్రంథంలో నుంచి కానా అనేటువంటి పెళ్లి విందులో ద్రాక్షారసం అయిపోతే మరియ తల్లి వెళ్లి యేసు ప్రభు వారిని అడిగినప్పుడు, అమ్మా నీతో నాకేం పని అని అన్నాడు. ఇంగ్లీష్ లో అయితే ఉమెన్ అని సంబోధించాడు అంటున్నావు. నువ్వు ఉమెన్ అని కూడా సరిగ్గా పలకలేదు, ఓ మ్యాన్ అన్నావు. దట్స్ అప్ టు యూ. ఓకే, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ ని తీసుకుని వచ్చి నిన్ను డిఫేమ్ చేయాలనో లేకపోతే డీగ్రేడ్ చేయాలన్నది నా ఇంటెన్షన్ కాదు. మై ఇంటెన్షన్ ఈస్ ఆన్ కాంటెంట్. ఇలా చెప్పావు, మరి తర్వాత ఎందుకు చెప్పలేదు? ఆ తర్వాత వచనంలో చూసుకుంటే, మీరు ఆయన చెప్పినది చేయుడి అని యేసుక్రీస్తు తల్లి అనేటువంటి మరి అక్కడ ఉన్న పరిచారకులతో చెప్పటం, ఆ మాట విన్న తర్వాత యేసు ప్రభు వారు రాతి బాణల నిండా నీళ్లు నింపమనటం, ఆ నీటిని ద్రాక్షారసంగా చేయటం నువ్వు ఎందుకు చెప్పలేదు? మరి మరియ తల్లి గారు చెప్పటం వల్లనే కదా ఆయన నీటిని ద్రాక్షారసంగా చేసింది. దీనినే చెర్రీ పికింగ్ అంటారు. అంటే నీకు నచ్చిన ఒక వర్డ్ ని సెలెక్ట్ చేసి దాన్ని నువ్వు అక్కడున్న కథనానికి పులిమేయటం. సరే, ఇప్పుడు నువ్వు అన్నదే నేను అడుగుతున్నాను నిన్ను. అయోధ్యకాండ 18వ సర్గ చూపించావు, అయోధ్యకాండ 103వ సర్గ చూపించావు, మరి వాటి మధ్యలో ఉన్న 53వ సర్గ నువ్వు ఎందుకు చూపించలేదు? నేను చెప్పనా, రామాయణం అయోధ్యకాండ 53వ సర్గలో 8, 9, 10, 11, 12, 13 శ్లోకాలను గనక చూసుకున్నట్లయితే, రాముడు దశరథుడిని ఏ విధంగా సంబోధించాడో, తన తమ్ముడైన లక్ష్మణుడితో దశరథుడి గురించి ఎలాంటి మాటలు మాట్లాడాడో నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తాను. అది నా ప్రియమైన హైందవ సహోదరులు మీరు తెలుసుకోండి, అలాగే నా క్రైస్తవ సహోదరులు మీరు కూడా తెలుసుకోండి. అతను చెప్పకుండా వదిలేసిన మధ్య సర్గల్లో ఏమో చూపిస్తున్నాను. వాల్మీకి రామాయణము అయోధ్యకాండము 53వ సర్గ 8 నుంచి 13 శ్లోకాల వరకు చూద్దాం. నేను తీసుకుంటున్న వెర్షన్ నా గత వీడియోలో చెప్పినట్లు వాల్మీకి రామాయణం అనువాదించింది శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఒక సాంస్క్రిట్ పండిట్. ఇది
ప్రింట్ మీకు సరిగ్గా కనపడకపోవచ్చు, కానీ చదివాను కాబట్టి నేను మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. 8వ శ్లోకం చూడండి, 53వ శబ్దం. ఆ రాజు కామబుద్ధి కలవాడు, కైకేయికి లొంగిపోయినాడు, ఇప్పుడు నా నుండి కూడా దూరమైనాడు. దిక్కు లేక వృద్ధుడై ఉన్న ఆ రాజు ఏమి చేయగలడు? వీడియో చేసిన బ్రదర్, మీరు ఈ శ్లోకం ఎందుకు చూపించలేదు? ఈ తాత్పర్యం ఎందుకు చదవలేదు? శ్రీరాముడు పితృవాక పరిపాలకుడు అని అంటారు కదా, ఈయనేంటి మరి దిక్కులేని వాడయ్యాడు, తండ్రి నేను లేకపోవటం వల్ల. ఇప్పుడు ఏం చేయగలడు? పైగా ఏమన్నాడు? కామ బుద్ధి కలవాడైపోయాడు, కైకేయికి లొంగిపోయాడు అని చెప్తున్నాడు ఈ శ్రీరాముడు. 9వ శ్లోక తాత్పర్యం చూడండి. ఈ కష్టము రాజు బుద్ధిలో కలిగిన ఈ భ్రాంతిని చూడగా అర్ధధర్మము కంటే కూడా కామమే గొప్పదని నాకు అభిప్రాయం కలుగుచున్నది. అంటే దశరథుడు శ్రీరాముడు పట్ల చేసినటువంటి ఆ యొక్క నిర్ణయానికి, ఆయన వనవాసానికి పంపుతున్నారు కదా, ఏమనిపిస్తుందంట? ధర్మము కంటే కూడా కామమే గొప్పదని నాకు అభిప్రాయం కలుగుతున్నది. అంటే ఏంటి? తన తండ్రి అయినటువంటి దశరథ మహారాజు కామమోహితుడై ఈయన్ని కావాలనే వనవాసానికి పంపేస్తున్నాడు అని అర్థవచ్చినట్లు మాట్లాడాడు కదా. ఏం బ్రదర్, వెళ్ళి తండ్రి పాదాలకి మొక్కేశాడు, కైకేయి పాదానికి కూడా మొక్కేశాడు అని నువ్వు చెప్తున్నావే, నమస్కరించేశాడు అని నువ్వు చెప్తున్నావే, మరి వనవాసానికి వెళ్తున్నటువంటి దారిలో లక్ష్మణుడితో రాముడి మాట్లాడాడని నువ్వు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నువ్వు పూర్తిగా చదవలేదు, PDF రూపంగానో లేకపోతే నోట్స్ రూపంగానో చేసింది, బుద్ధిహీనుడివై కంపారిజన్స్ అనేది చేసేసావు. ఇప్పుడు నేను చేసిన కంపారిజన్ చూడు, చూడు 10వ శ్లోకం చూడు. లక్ష్మణ, మన తండ్రి నన్ను విడిచివేసినట్లు ఎంత తెలివి తక్కువ వాడైనను ఆడుదాని మాట విని తన ఇష్ట ప్రకారము ప్రవర్తించు కుమారుని విడిచిపెట్టునా? చూసారా, లక్ష్మణ తన తమ్ముడిని అడుగుతున్నాడు, మన తండ్రి నన్ను విడిచివేసినట్లు ఎంత తెలివి తక్కువ వాడైనను, అంటే ఎలాంటి తెలివి తక్కువ వాడైనా ఆడుదాని మాట విని, ఒక ఆడదాని మాట విని ఎలాగా నాలాంటి కొడుకుని విడిచిపెట్టేస్తాడా? అంటే తన తండ్రిని ఎంత తెలివి తక్కువనిగా, ఎంత తీసివేసిన వాడిగా మాట్లాడాడండి శ్రీరాముడు. చూడండి 11వ శ్లోకం. కైకేయి కుమారుడైన భరతుడొక్కడే భారీ సహితుడై మహారాజు వలె ఐశ్వర్య సమృద్ధమైన కోసల దేశమును సుఖంగా అనుభవింపగలరు. చూశారు కదా, రాముడికి దాని మీద ఆశ లేదు, చెప్పగానే వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు చూడు భరతుడిని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అది కైకేయి కుమారుడు ఒక్కడే ఉన్న సకల సౌభాగ్యాలను సౌకర్యాలను అనుభవిస్తాడు, తన భార్యతో ఉంటాడు అని చెప్తూ 12వ శ్లోకం. రాజు వయసు చేత మరణించును, నేను అరణ్యంలో ఉన్నాను, అందుచే ఆ భరతుడు రాజ్యమునకు అంతకును ప్రధానుడైన రాజు కాగలడు. చూసారండి, మనసులో మాట బయట పెట్టేశారు. ఏం పెట్టేశారు? అలాగో ముసలుడు అయిపోయాడు రాజు, ఖచ్చితంగా వయసు వల్ల చచ్చిపోతాడు. ఇదిగో నేనేమో 14 సంవత్సరాలు ఇది వనవాసంలో ఉంటాను, ఈలోపు రాజు చనిపోతే అప్పుడు భరతుడు ఒకటే కదా మొత్తానికి చక్రవర్తి అయ్యేది. అంటే భరతుడు చక్రవర్తి అయిపోతాడు అన్నటువంటి ఆ యొక్క జీర్ణించుకోలేనటువంటి స్థితిలో రాముడు ఉన్నట్టు నాకు కనపడుతుంది. నువ్వేమంటావు భయ్యా? నాకు సమాధానం చెప్పాలి నువ్వు. 13వ శ్లోకం. అర్థ ధర్మములను విడిచి కామమునే అనుసరించువాడు దశరథ మహారాజు వలె శీఘ్రముగా ఈ విధముగా ఆపదలలో చిక్కుకొనును. ఏమన్నాడు? అర్థ ధర్మములను విడిచి కామమునే అనుసరించువాడు ఎవరిలాగా అయిపోతాడంట? దశరథ మహారాజు లాగా చాలా త్వరగా ఆపదల్లో చిక్కుకుని పోతాడంట. అంటే మరొకసారి తన తండ్రి కామమోహితుడే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అని ఆడిపోసుకున్నాడు మీ శ్రీరాముడు. ఏం బ్రదర్, మీరు ఇది ఎందుకు చూపించలేదు? మీరు చూపించాలి కదా. అంటే యేసుక్రీస్తు వారు ఉమెన్ అని మెన్షన్ చేసినందుకు, తెలుగులో అమ్మా నీతో నాకేం పని అని అన్నందుకు, ఇదిగో చూసావా జీసస్ క్రైస్ట్ కుటుంబ విలువలు లేవు అని చెప్పావు కదా, నా తండ్రి కామంతో కళ్ళు మూసుకుపోయి నన్ను ఈ దుస్థితికి తీసుకొచ్చాడు అన్న మరి శ్రీరాముడు మాటలను నువ్వు ఎందుకు చూపించలేదు? దిస్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ చేయి, వీడియో చేయి, నేను చూస్తా. నేను ఇదే శ్లోకంలోని లింక్స్ నేను నా డిస్క్రిప్షన్ ఇస్తా, 1 కాదు 2 ఇస్తా. ఒకటి valmiki.net అనేటువంటి దాంట్లో మీరు వెళ్ళి తీసుకుని చదువుకోవచ్చు, అవి ఇంగ్లీష్ లో ఉంటాయి. అదొకటే కాదు, IIT కాన్పూర్ వాళ్ళు కూడా రన్ చేసేటువంటి రామాయణ వెబ్సైట్ నేను ఇస్తాను, మీరు అక్కడికి కూడా వెళ్ళి చదువుకోవచ్చు. సేమ్ ఇదే మీనింగ్ ఉందో లేదో. ఈ PDF లింక్ నా డ్రైవ్ లో అప్లోడ్ చేస్తున్నది కింద ఇస్తాను, కావాల్సిన వాళ్ళు వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. పుస్తకాలు అందుబాటులో లేని వాళ్ళు ఎవరిని మోసం చేస్తారా? ఇదంతా చెప్పేసి లాస్ట్ లో అమ్మ చూడండి రాముడా యేసా అని నేను అడుగుతున్నా. తన తల్లి మాట విని ఆ పరిచారకులకి నీళ్ల నింపమని చెప్పి నీటిని ద్రాక్షారసంగా మార్చినటువంటి యేసుక్రీస్తు గొప్పవాడా? తన తండ్రి కళ్ళ ముందున్నప్పుడు కాళ్ళు మొక్కేసి తండ్రిని విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా తండ్రి కామముతో అల్లాడిపోతున్నాడు,
అందుకే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అని ఆడిపోసుకున్న రాముడు గొప్ప. ఆలోచించు దయచేసి. నా స్నేహితులు, నా హిందూ బంధువులు, మీకు కాదు ఈ వీడియో, మీకు గనక నా మాటలు నొప్పిస్తే వీడియోని ఇక్కడే ఆపేశాను. నేను ఇలాంటి మత అహంకారం చుట్టుకున్న మత ఉన్మాదులకు మాత్రమే నా ఈ సమాధానం. రెండవదిగా చూద్దాం. రెండవదిగా ఏమన్నాడంటే అరణ్యకాండ 68వ సర్గ 28వ శ్లోకం దగ్గర నుంచి చదువుతూ, అదిగో మరి జటాయువుని చంపేసిన తర్వాత జటాయువుకి అంత్యక్రియలు చేశాడు, తర్వాత పక్కనున్న వాళ్ళని సముదాయించాడు అని చెప్పాడు. ఓకే, బాగుంది, వెరీ గుడ్. దాని తర్వాత ఇక్కడ నువ్వేం చూసుకున్నావంటే యేసుక్రీస్తుకి గురువు అని ఎవరినన్నావు నువ్వు? బాప్తిసం ఇచ్చి యోహాను అన్నావు. అసలు యేసుక్రీస్తుకి గురువు బాప్తిసం ఇచ్చి యోహాను కాదు. బాప్తిసం ఇచ్చి యోహానే అంటాడు, అదిగో ఆయన చెప్పుల వారన దిప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అని. తెలియదు కదా నీకు ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్టోరీ, అసలు ఏం జరిగింది అనేది తెలియదు కదా. సరే, బాప్తిసం ఇచ్చి యోహాను వారు చనిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఎవరిని సముదాయించకుండా అక్కడ దోనే అని ఉంటే మనోడు తెలుగు కూడా చదవడం సరిగ్గా రాదు, దొన్నే దొన్నే అన్నాడు. చూడండి, మీరు వీడియో చూడండి, నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. దోణి ఎక్కి అరణ్యమునకు వెళ్ళాడంట. నువ్వు అదొకటి చూపిస్తే ఎలాగా? నేను చూపిస్తున్నాను చూడు. బైబిల్ తెరు, నీ దగ్గర బైబిల్ ఉంటే, లేకపోతే ఆన్లైన్ లో చూడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంకు ఏకాంతంగా వెళ్ళను. ఎక్కడితో ఆపేసావు కదా, సగం చదువుతావా? కంప్లీట్ గా ఏది చదవవా? చూడు తర్వాత ఏముంది. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలి నడకను ఆయన వెంట వెళ్ళిరి. ఈయన ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళడం అంటే ఏమనుకున్నావు నువ్వు? రాముడు వనవాసంలోనికి వెళ్ళగానే భరద్వాజ ముని వచ్చేసి ఆతిథ్యం ఇచ్చేసి ఆ తర్వాత ఎక్కడో ఒక కుటీరం ఏర్పాటు చేసుకుని చక్కగా సంసారం కొనసాగించారు కదా, అలా అనుకున్నావా? అలా కాదు. ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళడం అంటే బైబిల్ థియాలజీ ప్రకారం శ్రమల గుండా వెళ్ళటం. అది నీకు తెలియదు కదా. ఆ తర్వాత ఆయన అలా వెళ్ళటం విన్న తర్వాత జన సమూహాలు కూడా ఆయన వెంట వెళ్ళారంట. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచను. ఆ తర్వాత చదువు, దోణి ఎక్కి అరణ్యానికి వెళ్ళిపోయాడు అంటే చూపించావు. ఆ తర్వాత జన సమూహములు రావడం, వారిని స్వస్థపరచడం ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నువ్వు సగమే చదివి సగమే చెప్పాలనుకున్నావు కదా. అక్కడేమో శ్రీరాముడు మరి జటాయువుని చనిపోగానే జటాయువుకి అంత్యక్రియలు చేశాడు, అక్కడ ఉన్న లక్ష్మణుడితో అందరితో సమిష్టిగా ఉన్నాడు, అందరిని ఓదార్చాడు. మరి ఇక్కడ అదే చేశారు. యేసుప్రభు వారి కోసం జనాన్ని వెళ్తే వారందరూ ఆయన కనికర పట్టారంట. కనికర పట్టమే కాదు, చూసుకున్నట్లయితే తృప్తిగా బువ్వ పెట్టి మరి పంపించాడు. వాళ్ళు పిల్లలు స్త్రీలు కాకుండా 5,000 మంది తిన్నారు. ఎందుకు దాచావు నువ్వు? వాట్ అడుగుతాను బ్రదర్, సిగ్గు లేదా? ఇలాంటి వాళ్ళ వల్లే, ఇలా హాఫ్ నాలెడ్జ్ చెప్పడం వల్లే ఎంతమంది బయట మత ఉన్మాదం కలిగి లేనిపోని వాగ్ వివాదాల్లోకి దిగటం నీకు తెలియదా? ఏం చెప్పాలనుకుంటున్నావు? అసలు ఏం చేయాలనుకున్నావు? యేసు ప్రభు మీద బైబిల్ మీద బురద చల్లాలనుకుంటున్నావా? సరే, మూడోదిగా చూద్దాం. అతను అసలు ఏం చెప్పాడంటే అంగదుడు గురించి చెప్తూ యుద్ధకాండ 41వ సర్గ 74వ శ్లోకం దగ్గర నుంచి ఆయన అంగదుడు అంత కాదు ఇంత కాదు, రావణాసుడు దగ్గరికి వెళ్ళాడు రాముడి యొక్క రాయబారిగా అని అంగదుడు ఏమేమి చెప్పాడో అందరికి తెలిసింది కదా. దీనికి ముందు నువ్వేమన్నావు? శిష్యులు అంటే ఎవరో కాదు, ఆ గురువుని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు కాబట్టి నేను వారి జీవితం గురించి కూడా చేయాలనుకుంటున్నాను అని అన్నావు కదా. అన్నావు లేదా? మళ్ళా బైబిల్ ని కోట్ చేస్తూ మేమేమన్నావు అంటే, ఇదిగో పేతురు యేసుక్రీస్తు శిష్యుడే కదా, మరి పేతురు యేసు ప్రభుని తెలియదు అని 3 సార్లు అబద్ధం ఆడాడు అని చెప్తావు. అది నిజమే, బైబిల్ పరంగా అది నిజమే. మరి నువ్వు కిష్కింద కాండలో జరిగింది ఎందుకు మర్చిపోయావు? నేను అడగాలనుకుంటున్నాను. కిష్కింద కాండలో జరిగింది నువ్వు ఎలా మర్చిపోయావు? కిష్కింద కాండలో వాలి సుగ్రీవుల ప్రస్తావన వస్తుంది. రాముడు చెట్టు చాటు నుంచి వాలిని చంపటం, వాలి రాముడితో మాట్లాడటం, అదంతా కాక వాలి చనిపోయిన తర్వాత సుగ్రీవుని 26వ సర్గలో కిష్కింద అనే రాజ్యాన్ని రాజుగా చేయటం. అంటే రాముడు హెల్ప్ తీసుకున్న సుగ్రీవుడు తన పర్సనల్ అఫైర్స్ లో పడిపోయి తన రాణులతో సుఖభోగాలు అనుభవిస్తూ రాముడికి ఇచ్చిన మాట గురించి మర్చిపోయాడా లేదా? అసలు రాముడు గుర్తే లేడు అనుకోండి. మరలా హనుమంతుడు, అదే విధంగా తార అనేటువంటి ఆవిడ గుర్తు చేయటం, లక్ష్మణుడు కూడా అసలు సుగ్రీవుడు మర్చిపోయిన విధానాన్ని బట్టి కోపచిత్తుడైపోవటం, ఇదంతా లేదా కిష్కింద కాండలో? అది 1-2 రిఫరెన్స్లు అయితే నేను స్క్రీన్ మీద చూపించేవాడు. అసలు కిష్కింద కాండ ఆల్మోస్ట్ 26 దాదాపు 36 వరకు 10 సర్గల్లో ఇదే కహాని నడుస్తుంది. ఇప్పటివరకు నేను చెప్పిన కహాని అంతా. సో నీకు అది కనబడలేదా? లాభం పొందినటువంటి సుగ్రీవుడు రాముడిని మర్చిపోయి తన పనుల్లో మునిగిపోవటం, తన రాణులతో తన పత్నులతో బిజీ అయిపోవటం కంటికి కనబడలేదా? మరి ఇది కూడా నువ్వు పెట్టేయాలని చెప్పొచ్చు కదా. నువ్వు పేతురు గారి గురించి చెప్పావు కదా, వెరీ గుడ్. ఎందుకంటే నేను అదే పేతురు గారి గురించి నీకు ఇంకొక విషయాన్ని కూడా చూపించాలనుకున్నాను. అదేంటంటే యేసు ప్రభు వారిని గెత్సెమనే అనే తోటలో నుంచి సైనికులు వచ్చి శిక్షించడానికి తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఒక వీరుడికి రోషం వచ్చినటువంటి సైనికుల్లో ప్రధానుడైనటువంటి అతని
అని చెవి నరికేశాడు. నరికింది ఎవరో తెలుసా? పేతురు గారే. నువ్వు నమ్మవేమో, చూడు నేను చూపిస్తాను నీకు. చూడు, యోహాను సువార్త 18 అధ్యాయం 10 సీమోను పేతురునొద్ద కత్తి ఉండినందున అతడు దానిని చూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవిని తెగ నరికెను. ఆ దాసుని పేరు మల్కు. యేసుక్రీస్తు చెప్తున్నాడు మరి పేతురుతో, యేసు గట్టి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగుదునా అని పేతురుతో అనెను. ఆ తర్వాత ఏంటంటే పేతురు గారు మరి కత్తిని తీసుకుని తన వరలో పెట్టేసుకున్నారు. ఇప్పుడు చెప్పు, ఎవరి శిష్యులు అలాంటి వాడు? గురువు మీద చేయడానికి వచ్చినటువంటి వాడి చెవిని తెగ నరికిన వాడు గొప్పవాడా? సహాయం పొందిన తర్వాత తన గురువుని మర్చిపోయి తన భార్యలతో సరస సల్లాపాలతో తన రాజ్యం యొక్క పర్సనల్ అఫైర్స్ తో మునిగిపోయిన వాళ్ళు గొప్పవాళ్ళ? నువ్వు వచ్చిన మార్గంలోనే వచ్చా. ఓకే, సమాధానం చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే ప్రాణాంతక పరిస్థితుల్లో అన్ను మెన్షన్ చేస్తాను. ప్రాణాంతక పరిస్థితుల్లో యేసుక్రీస్తు కోసం చనిపోయిన వాళ్ళు కూడా నేను మీకు చూపిస్తా. అపోస్తలుల కార్యాల్లో స్టెఫను అనేటువంటి వ్యక్తి యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నేను చచ్చిపోయినా పర్లేదు, అక్కడున్న చుట్టుపక్కల జనాలందరూ రాళ్లతో కొడుతున్నప్పటికీ భయపడిపోయి వెళ్ళిపోలేదు. క్రీస్తు కోసం నేను సంతోషంగా చనిపోతాను అన్నట్లుగా అతను చనిపోయాడు. అతను ఒక్కడే కాదు, పౌలుగా మారినటువంటి సౌలు ఒకప్పుడు క్రీస్తుని వెంబడించే వాళ్ళందరినీ చంపుతుంటే ఎప్పుడైతే క్రీస్తు యొక్క దర్శనం జరిగి మారిపోయాడో ఆ తర్వాత బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే నేను చచ్చిపోయినా పర్లేదు, నేను క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తాను అని చెప్పాడు. అంత మాత్రం కూడా కాదు, యేసుక్రీస్తు స్వయాన శిష్యుడైనటువంటి తోమా గారు నా భారతదేశం వచ్చి కేరళ ప్రాంతంలో సువార్త చెప్పి భారతదేశంలో పలు ప్రదేశాలు తిరిగి అక్కడ సువార్త చెప్పి ఇక్కడే హత్య చేయబడి చనిపోయారు. మన ఇండియాలోనే ఉంది ఆయన యొక్క టూమ్. దీనికేమంటావు? యేసుక్రీస్తు గారి యొక్క శిష్యులు ప్రతి ఒక్కరూ దాదాపు హతసాక్షులే. ప్రాణాపాయ స్థితుల్లో పేతురు గారు ఏదో 3 సార్లు పొంకేశారు, నాకు తెలియదు అని అన్నవారే నువ్వు క్రీస్తు సువార్త చెప్తున్నావు కాబట్టి మేము మిమ్మల్ని చంపుతాం అన్నప్పుడు క్రీస్తు చనిపోయిన రీతిగా సిలువ వేయబడటానికి నేను అర్హుడిని కాను, కాబట్టి నన్ను తలకిందులుగా సిలువ వేయండి అని చెప్పి క్రీస్తు కోసం చనిపోయినటువంటి వాడే ఈ పేతురు గారు కూడా. నువ్వు చరిత్ర చదువు, తెలుస్తుందండి. అక్కడ వరకు కాదు, ఈ రోజు మొన్న చనిపోయిన మా ప్రవీణ్ అన్నతో సహా ఖచ్చితంగా క్రీస్తు కోసం నిలబడతాం. మరి రాముని నమ్ముకున్న వాళ్ళు మీరు ఎంతవరకు నిలబడతారో ఇలాంటి వాళ్ళు చెప్పాలి. అర్థమవుతుందా? ఇలాంటి పనికి మాలిన కంపారిజన్స్ చేస్తూ ఆ చేసేదేదో కంప్లీట్ గా చదివి చేసామంటే లేదు, ఏదో చెర్రీ పికింగ్ ఒకటి నచ్చింది ఆ ఒక్క సెంటెన్స్ తీసుకుని చేసేసారు. అంగదుడు మహాబలశాలి, రాముడు కోసం నిలబడ్డాడు ప్రాణాపాయ స్థితుల్లో అన్నావు కదా, మరి తర్వాత వచ్చిన ప్రాణాపాయ స్థితుల్లో శిష్యులందరూ హతసాక్షులు అయ్యారు. అది ఎందుకు చెప్పలేదు నువ్వు చరిత్రలో? ఎందుకంటే నీకు తెలియదు, హాఫ్ నాలెడ్జ్. మరి 4వది ఏంటంటే నమ్మకం మోసం అని ఒక ట్యాగ్ లైన్ పెట్టావు. నేను ఇందాకనే చెప్పేశాను, మోసం అంటే రాముడు సుగ్రీవునికి చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయింది, రాముడికి సాయం చేయలేదు, అది నమ్మకం పోగొట్టుకున్నట్టే కదా. అక్కడ సుగ్రీవుడి కాంటెక్స్ట్ కనుక తీసుకుంటే నువ్వేం తీసుకొచ్చావు? ఇస్కారియోతు యోధా వచ్చి 30 నాణ్యాలకి అమ్మి వేశాడు యేసు ప్రభువుని, మోసం చేశాడు. నువ్వు చెప్పింది నిజమే, 20 నాణ్యాలకే యేసుక్రీస్తు వారిని ఇస్కారియోతు యోధా అమ్మి వేశాడు. అది ఒక ప్రవచనం అని నీకు తెలియదు. ఓకే, నీకు ఆ 30 వెండి నాణ్యాలకి ఎందుకు అమ్మి వేశాడంటే టైం లేదు, బట్ స్పెషల్ గా నేను ఒక వీడియో చేస్తా, ఆ వీడియో కూడా నీకు పంపుతా. ఏం బ్రదర్? అయితే నీకేంటంటే ప్రవచనాలు, ప్రవచన నెరవేర్పులు, ప్లానింగ్ ఆఫ్ గాడ్ ఇవన్నీ నీకు తెలియదు కదా, కాబట్టి ఏదో అనాలి కదా అని అనేసి. మరి రాముడిని ఇందాక చెప్పినట్లు సుగ్రీవుడు నమ్మక ద్రోహం చేశాడు కదా. ఇదిగో నాకు రాజ్యం రాగానే నేను సహాయం చేస్తానన్న వ్యక్తి వెళ్ళి మరి సరస సల్లాపాల్లో మునిగిపోయాడు కదా, నువ్వు దానికి ఏం చెప్తావు? ఆలోచించు. ఏదో కంపారిజన్ చేసేసి చెప్పేయటం కాదు. ఓకే, నువ్వు అనొచ్చు మరలా హనుమంతుడు తారా చెప్తే మరలా వచ్చి చేశాడు కదా, మరి ఇంకేంటి? ఇస్కరియోతు యూదా కూడా ఆ తర్వాత పశ్చాత్తాపడి నేను ఒక నిరపరాధిని నేను అప్పగించేశాను, ఇదిగో మీ వెండి నాణాన్ని తీసేసుకోండి అని వెళ్ళి తిరిగి ఇచ్చేసాడు. ఆ విషయం తెలియదా? అసలు ఆ విషయం చదివావా? ఏమో, అసలు నువ్వు ఏ ఉద్దేశంతో చేయాలనుకున్నావు? రాముడు గొప్పడని చెప్తావు, చెప్పుకో. నువ్వు జీసస్ తో కంపేర్ చేసిన రాముడు గొప్ప అని చెప్పాలనుకున్నప్పుడు మరి నేను చెప్పాలి కదా, ఏ బొక్కలు మర్చిపోయావు, వర్డ్స్ ని ఎలా ట్విస్ట్ చేస్తూ వచ్చావు, బైబిల్ గురించి సరిగ్గా అవగాహన లేని నా హైందవ సహోదరులు, నా హిందూ బంధువులు, నా స్నేహితుల్ని ఎలా మోసం చేస్తున్నావు తెలియాలి కదా. సరే, 5వదిగా చూద్దాం, అసలు ఏం మాట్లాడావు? బలశాలి అని. ఇది ఎంతకన్నా అసలు చెప్తున్నాను, యూ విల్ గెట్ రోస్టెడ్ ఒక్క టాపిక్ మీద. ఎందుకంటే రాముడు శివధనుస్సును విడిచేశాడు, రాముడు కంటే బలమైన వాడు లేరు చెప్పావు, చాలా చెప్పావు, వెరీ గుడ్, ఐఎమ్ గ్లాడ్ ఫర్ దట్. మరి రాముడు ఎంత బలశాలి
అనేది నువ్వు చెప్పగలిగావా? శివధనస్సు ఒకటేనా? ఈ టాపిక్ మాత్రం నీకు చాలా సేపు ఉంటది వాయింపు. చూడు ఒకసారి. రాముడికి బాధ కలిగింది ఎప్పుడు సీతను ఎత్తుకుపోయినప్పుడు, అలాగే యేసుప్రభు గారికి కూడా శిలువను మోస్తున్నప్పుడు బాధ కలిగింది. ఓకే, కానీ ఇద్దరు బాధల్లో ఉన్న వ్యత్యాసం నేను చూపించిన నా హైందవ సహోదరులు, మీరు ఇది వినకూడదు అనుకుంటే కనుక మీరు ఇక్కడి నుంచి అన్న వీడియో ఆపేయచ్చు. లేదు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. యుద్ధకాండ వాల్మీకి రామాయణం 5వ సర్గ 4-5 వచనాలు కనుక మీరు చూసుకుంటే, రాముడు మరి సీతమ్మ తల్లిని గురించి అంగలారుస్తూ బాధపడుతూ ఏమన్నారు చూడండి. అసలు ఆయన బాధ ఏంటో చూడండి మీరు. నేను 3వ శ్లోకం నుంచి చదువుతున్నాను. సముద్ర తీరమునందు సైన్యము నిలచిన పిమ్మట రాముడు ప్రక్కనే ఉన్న లక్ష్మణునితో ఇట్లు పలికెను. పక్కనున్న లక్ష్మణుడితో మాట్లాడుతున్నాడు అంటే రాముడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. 4వ శ్లోక తాత్పర్యము. కాలము గడుచుచుండగా శోకము శాంతించును అని చెప్పుదురు, కానీ నా ప్రియురాలు కనబడకుండుట చేత నా శోకము రోజు రోజుకు వృద్ధి చెందుతున్నది. మరి రోజులు గడిచే కొద్ది బాధ తగ్గుతుంది అంటారు కదా. మరి నా విషయంలో ఏంటి? నా ప్రియురాలు అంటే తన భార్య, నా భార్య కనబడకుండుట చేత నా బాధ రోజు రోజుకి పెరుగుతుంది అని చెప్పాడు. మంచిదే. 5వ చూడండి. నా ప్రియురాలు దూరమునున్నందుకు నాకు దుఃఖము లేదు, ఆమె హరింపబడినందుకు నాకు దుఃఖము లేదు. ఆమె వయస్సు దాటిపోచున్నది, దీనిని గురించి విచారించుచున్నాను. అబ్బా, ఇదండి రాముడి గారి బాధ. ఆవిడ దూరంగా ఉందని బాధ లేదా, ఎత్తుకుని పోయారన్న దానికి కూడా బాధ లేదంట. మరి ఆయనకున్న బాధ ఏంటంటే చూడండి, 5వ శ్లోక తాత్పర్యంలో నేను కల్పించేం చెప్పట్లేదు. ఆమె వయస్సు దాటిపోచున్నది, దీనిని గురించి విచారించుచున్నాను. తర్వాత చూడండి ఇంకా బాగుంటది. చూడండి 6వ శ్లోక తాత్పర్యం. ఓ వాయువా, నా ప్రియురాలున్న వైపు నుండి ఇటు వీచుము, ఆమెను స్పృశించి నన్ను కూడా స్పృశించుము. నీ ద్వారా నాకు నా ప్రియురాలి శరీరము స్పర్శ లభించును. ఆమె చూచిన చంద్రుని చూచుటచే ఆమె చూపులతో నా చూపులకు సంబంధం ఏర్పడును. 7వ శ్లోక తాత్పర్యం. హరింపబడుచున్న సమయమునందు నా ప్రియురాలు హా నాదా అని విలపించి ఉండును. అది నా మనస్సులో ఉండి త్రాగిన విషము వలె నా అవయవములను కాల్చివేయుచున్నది. చూడండి 8వ శ్లోక తాత్పర్యం. ఆమె వియోగం అనే కట్టెలు, ఆమెను కూర్చున్న చింత అనే తీవ్రమైన జ్వాలలు గల మన్మదాగ్ని రేయింబవళ్ళు నా శరీరమును కాల్చివేయుచున్నది. ఏంటంటే మన్మదాగ్ని రేయింబవళ్ళు ఆయన కాల్చేస్తుందంట. అదే ఆయన బాధ. అది శ్రీరాముడికి ఉన్నటువంటి బాధ. లక్ష్మణ, నీకు లేకుండగా నేనొక్కడినే సముద్రంలో దిగి పండుకొనేదను. ఈ విధముగా సముద్రంలో నిద్రించుచున్న నన్ను ప్రజ్వలించుచున్న కామము కాల్చకుండా ఉండునేమో. ఇదండి రాముడి గారి బాధ. యేసుప్రభు వారు బాధపడ్డారు. ఏ బాధ? శిలువ మీద బాధపడ్డారు. ఎందుకు? ఆయన చెప్తూ వచ్చాడు, జనులందరి పాపం కోసం నేను మరణిస్తాను. ఇప్పుడు యేసుప్రభు వారు పడుతున్న బాధ ఎవరి కోసం అంటే సర్వలోకంలో ఉన్న జనులందరి కొరకు. వారు చేసిన పాపం యొక్క భారము ఆయన మీద పడుతుంది కాబట్టి ఆయన బాధపడ్డారు. ఇక్కడ మరి శ్రీరాముడు గారి లక్ష్మణ, నా భార్య దూరంగా ఉందని నాకు బాధ లేదు, ఆమెను ఎవరు ఎత్తుకుపోయారని కూడా నాకు అసలు బాధ లేదయ్యా. ఆమె వయస్సు దాటిపోతుంది, ఇదే నా బాధ. ఆమె దూరంగా ఉన్నది కదా, కాబట్టి ఆమె వియోగం అనేటువంటి కట్టెలు, ఆమె గురించి చింత అనేటువంటి జ్వాలలు నన్ను మన్మదాగ్ని రాత్రి పగల్లో నన్ను కాలుస్తానే ఉంటాయి. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో, నేను కాసేపు ఈ సముద్రంలో దిగి నా కామపు జ్వాలను చల్లార్చుకుంటాను. ఇది శ్రీరాముడికి వచ్చినటువంటి బాధ. చెప్పు బ్రదర్, నువ్వు ఎందుకు దాచావు? ఇది ఎందుకు దాచావు? బలం అని చెప్పి సిలువ మోయలేకపోయాడు. శివధనస్సుని విరిచేశాడు శ్రీరాముడు అని చెప్పావు కదా. ఓకే, శివధనస్సుని విరిచేశాడు. మరి అది చెప్పిన తర్వాత మరి రాముడు బలహీనమైన స్థితిలో సీత వయస్సు గురించి బాధపడ్డాడు అని ఎందుకు చెప్పలేదు? మొత్తం చదవలేదు. ఇంకొకటి చూపిస్తాను నేను నీకు. చూడు, ఇదే యుద్ధకాండలో 21వ సర్గలో 11, 12, 13 కనుక నువ్వు చూసుకుంటే, రాముడు నేను సముద్రాన్ని దాటెళ్ళాలి లంక దగ్గరికి, రావణాసురుడి దగ్గరికి. సముద్రమే రెస్పాన్స్ ఇవ్వదు. ఇంకా వెయిట్ చేసి సహనాన్ని కోల్పోయి ఆ విల్లెక్కు పెట్టేస్తే మరి సముద్ర దేవుడు వచ్చి ఆయన రీజన్స్ ఆయన చెప్పి, నేను నీకు దారైతే ఇవ్వలేను అని చెప్పినప్పుడు తిరిగి ఆయన వారధి కట్టడం, నలసేతు అనే దాన్ని కట్టడం. రామసేతు అనేది వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు రామసేతు అన్న పదం. ఆ నల్లసేతుని కట్టడం, అది కూడా ఏంటంటే 100 యోజనాలు కట్టడం చూసాం. మరి యేసుప్రభు వారి బలం ఏంటో తెలుసా నీకు? ఆయన బలం ఏంటో నేను చెప్తాను విన్ను. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుంచి 41వ వచనం కనుక 6 వచనాలు కనుక మీరు చూసుకున్నట్లయితే, దేవుడు గలిలయ అనేటువంటి సముద్రంలో శిష్యులు వెళ్తున్నప్పుడు, గొప్ప తుఫాను చెలరేగినప్పుడు ఆయన ఒక్క మాటతో నెమ్మది కలిగి ఊరకుండుము అనే ఒక
ఒక్క మాటతో సముద్రాన్ని అణిచివేసేసాడు. ఏంటి నీకు తెలీదా? నువ్వు మొత్తం చదివితే నీకు తెలిసేదేమోగా. యేసు ప్రభు వారు మరి సముద్రాన్ని, సముద్రం మీద వచ్చినటువంటి ఆ యొక్క గాలి తుఫానుల్ని అణచివేశాడని, అది నా యేసు బలం. ఇంకొకటి కూడా చూపిస్తాను నేను. అదేంటిదంటే దాడు చూపించానే మత్తయి సువార్త 14వ అధ్యాయంలో. బాప్తిజం ఇచ్చి యోహాను చనిపోయిన తర్వాత ఆయన ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళటం, తర్వాత 5,000 మందికి ఆయన ఆహారం పెట్టడం. అందరి తర్వాత చూసుకున్నట్లయితే నువ్వు 24వ వచనం నుంచి నువ్వు చదవటం మొదలు పెడితే శిష్యులు ఒక్కరే మరలా దోణి వ్యక్తి తిరిగి వెళుతున్న సమయంలో మరలా తుఫాను రేగి అలలు చెల్లరేగినప్పుడు ఒక మంచి మాట అక్కడ రాయబడింది. 25-26. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఎవరు? జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి ఆ తరువాత 28వ వచనంలో చూసుకున్నట్లయితే నాకు చెప్పేవే భయపడిపోయాడు పేతురు. ఆ పేతురు అనేటువంటి శిష్యుడు నేను కూడా నడవాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిని కూడా నీటి మీద నడిపించిన బలం నా యేసుకి. సముద్రం ముందు కూర్చొని నాకు దారి ఇవ్వు అని భీష్మించుకుని కూర్చోలే. సముద్రం నాకు దారి ఇవ్వలేదని కోపంతో కట్టెలు తెంచుకుని బాణం ఎక్కుపెట్టలే. నీటి మీద నడిచెళ్ళాడు నా దేవుడు. ఆయన నమ్మినటువంటి శిష్యులు ఇందాక చెప్పావే, శిష్యులు గురువును బట్టే ఇంపాక్ట్ అవుతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అని. యేసుక్రీస్తుని అడిగినందుకు శిష్యుడిని కూడా నీటి మీద నడిపించినటువంటి బలం నా యేసుక్రీస్తు. మధ్యలో పేతురు భయపడిపోయాడు. ఆ భయాన్ని బట్టి మునిగిపోతుంటే ప్రభువు చేయి చాపి అతని చేతిని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. అసలు నువ్వు నన్ను ఎందుకు సందేహించావు అన్నటువంటి ప్రశ్న కూడా యేసు ప్రభు పేతురుని అడగడం చూడొచ్చు. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే ఎలాంటి కార్యాలైనా చెయ్యగలవు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరు బలవంతుడు? సముద్రం మీద వారధి కట్టుకుని వెళ్ళిన వాడా, లేకపోతే సముద్రం నీటి మీద నడిచి వెళ్ళిన వాడు బలవంతుడా? ఆలోచించుకో. అంటే ఇది నువ్వు చేసిన కంపారిజన్. నువ్వు ఏ స్కేల్ తో అయితే ఆ వీడియోలో కొలుస్తూ వచ్చావో అదే స్కేల్ తో నిన్ను నేను ఈ వీడియోతో కొలుస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి హాఫ్ నాలెడ్జ్ కంపారిజన్స్ చేయకు. నువ్వు తెలుసుకోవాలనుకుంటే నీ యొక్క ఇంట్రెస్ట్ నిజమైనది అయితే చదువు, రామాయణం చదువు, భగవద్గీత చదువు, బైబిల్ చదువు, ఖురాన్ చదువు, బౌద్ధానికి సంబంధించిన పుస్తకాలు చదువు, జైన మతానికి సంబంధించిన పుస్తకాలు చదువు, నేర్చుకో. నేర్చుకోవటంలో తప్పు లేదు, తెలుసుకోవటం అంతకన్నా తప్పు కాదు. వీడియో చూస్తాను మీరు అందరు కూడా ఇలాంటి కంపారిజన్స్ అని ఇలాంటి చెత్త వీడియోస్ ఇప్పటి నుంచి కాదు. కరుణాకర్ సుగ్గున అనేటువంటి మతోన్మాది గత 8 సంవత్సరాలు ఇదే చేస్తూ వచ్చాడు. ఆ చెట్టు నుండి మొలిచిన పిలకలో వీళ్ళంతా చెప్తున్నాను కదా. కరుణాకర్ సుగ్గున అనేటువంటి చెట్టు ఏనాడో నరికివేయబడింది. కాకపోతే ఉత్తర కుమార ప్రగల్భాలు కనుక్కుంటూ ఫోన్ పే నెంబర్లు అవన్నీ ఇచ్చుకుంటూ జనాలని దోచుకోవడం అతని పని. ఏనాడు తన పుస్తకాల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది లేదు. మళ్ళీ బైబిల్ తరగతులను మొదలెడతారు. సరే, అతని విషయం డిస్కస్ చేసుకోవడం మనకు అనవసరం. అయినప్పటికీ అతను లాంటి వారిని చూసి ఇలాంటి కుహనా మీద, అర్థం మీద మిడిమిడి జ్ఞానంతో వీడియోలు చేసి పెడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ వలలో పడకండి. మీకు కూడా నేను చెప్తున్నాను, మీరు గనక తెలుసుకోవాలనుకుంటే కొనుక్కోండి. బైబిల్ ఒక 300-500 ఉంటుంది, కొనుక్కోండి. భగవద్గీత కూడా ఉంటుంది, కొనుక్కోండి. స్పెండ్ చేయండి. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోండి. మరొకసారి చెప్తున్నాను, ఈ వీడియో కనుక నువ్వు చూస్తే బ్రదర్, నాకు నీ పేరు తెలియదు కానీ క్రీస్తునందు నువ్వు కూడా నాకు సహోదరుడు. నీ నుంచి నేను గట్టి కౌంటర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నువ్వు చూస్తే ఖచ్చితంగా నువ్వు నాకు నీ వీడియో ద్వారానో లేకపోతే నీ కామెంట్ ద్వారా నాకు సమాధానం ఇవ్వు. రాముడు ఆయన తండ్రిని తక్కువ చేస్తూ మాట్లాడినటువంటి 53వ సర్గను ఎందుకు వదిలేసావు? పేతురు 3 సార్లు పొంకాడని చెప్పావే. పేతురు కత్తి దూసి వచ్చిన వాడి చెవి నరికాడని నువ్వు ఎందుకు చెప్పలేదు? క్రీస్తు కోసం చనిపోయాడని ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే అది నీకు అనవసరం. మరి మోసం చేస్తాడు ఇస్కరియోతు యోధా, మరి సుగ్రీవుడు మోసం చేశాడని నువ్వు ఎందుకు చెప్పలేదు? శిష్యుడు అంటే పేతురులాగా ఉండాలా? శిష్యులు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మరి పేతురు లాగా పొంకేశాడు అని చెప్పావు కదా. మరి సుగ్రీవుడు కూడా రాముడి గురించి మర్చిపోయి తన వృత్తిలో తను పడిపోయాడు కదా. దీనికేమంటావు? శివధనుస్సును విరిచేశాడు నా దేవుడు. యేసు ప్రభు మాత్రం 100 కేజీలు సిలువ కూడా మొయలేకపోయాడు అని చెప్పావే. ఆ బాధలో మరి సిలువ మోస్తూ యేసు ప్రభు పడినటువంటి బాధ పాప పరిహారార్థం కోసం అని నీకు తెలీదా? మరి రాముడు పడినటువంటి బాధ సీత వయస్సు కోసం అని నువ్వు చదవలేదా? శివధనుస్సును విరిచేశాడు బలవంతుడు నా దేవుడు అన్నావు కదా. సముద్రాన్ని చీల్చి అవతలకు వెళ్ళలేడా? సముద్రపు నీటి మీద నడిచి అవతలకు వెళ్ళలేడా? కాబట్టి ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ వీడియోస్ అన్ని మానుకో. నువ్వు నీ ధర్మం గురించి గొప్పగా చెప్పుకుంటానంటే చెప్పుకో. నేను అందులో జీసస్ని లాగుతా, అల్లాని లాగుతా, బుద్ధుడిని లాగుతా, కంపారిజన్స్ చేస్తా అంటే మాత్రం ఇదిగో ఇట్లా నిన్ను నగ్నంగా కడిగేయాల్సి వస్తుంది. అదే విధంగా నువ్వు కూడా బుద్ధిశాలిగా నేర్చుకో, తెలుసుకో, సంపూర్ణంగా తెలుసుకో. ఆ తర్వాత వీడియోలు చెప్పు. కాబట్టి నా ప్రియ ప్రేక్షకులారా, ఇంత లెందీ వీడియోని మీరు చూసినందుకు మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వారి వలలో పడకండి. తెలుసుకోవాలనుకుంటే సొంతంగా రీసెర్చ్ చేసి ఇంటర్నెట్ అవైలబుల్ గా ఉంది ప్రతి ఒక్కరికి. సో మీరు ఈజీగా తెలుసుకోవచ్చు ఏ విషయం గురించి. సత్యాన్వేషణ చేయండి, తెలుసుకోండి. దేవుడు మీ అందరితో ఉండను గాక. సైనింగ్ ఆఫ్ యెహోవా షాబత్.